మాట్లాడే మాట తీసేయండి అధ్యక్ష, నాకు అభ్యంతరం లేదు. కానీ కానీ ఈ టైప్ ఆఫ్ ఈ విధంగా ప్లీజ్ 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 ఆయన క్షమాపణతో తొలగించమనండి, ఆయన క్షమాపణ తొలగించమనండి, ఆయన క్షమాపణ తొలగించమనండి. ఏమనుకుంటున్నారు అధ్యక్ష? పైగా సైకో అని చెప్పి మాట్లాడతారు, సైకోలా మాట్లాడతారు, అది కరెక్ట్ కాదు అధ్యక్ష. సైకో అధ్యక్ష, నేను ముందే చెప్పాను, నేను మాట్లాడుతుంటే ఎందుకంటే నేను ఈ క్వశ్చన్లో నేను కాదు, దయచేసి నేను ఈ క్వశ్చన్లో నేను సిగ్నేచర్ కాదు, నేను తొలగించాలి అధ్యక్ష. మీ ద్వారా కూర్చోమ్మా, ఎందుకు సార్ ఉన్నారు కూర్చో, మీ మంత్రి గారు ఉన్నారు కదా కూర్చో. అధ్యక్ష, మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష, ఈ విషయాన్ని తెలిసిన విషయాన్ని నేను మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన విషయాన్ని మాట్లాడమంటే మాట్లాడతాను, వద్దు కూర్చోండి ఇంకో ఫోరం ఏంటంటే వస్తాను, ఆయన మంత్రి గారిని చెప్పనండి నేను వస్తాను. అధ్యక్ష, హౌస్ ఎజెండా అనేది బీఎస్సీ హౌస్ ఎజెండా అనేది బీఎస్సీ నిర్ణయిస్తుంది. విద్యలో మనం తీసుకొస్తున్న సంస్కరణల పైన చర్చ జరగాలని ఆనాడు వైకాపానే కోరింది. మేము ఒప్పుకున్నాం, ప్రిపేర్ అయ్యి హౌస్కి వచ్చాం. హౌస్ చైర్మన్ గారు చెప్పినట్టు నడుస్తుంది, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ చెప్పినట్టు నడవదు. కావాల్సినప్పుడు డిబేట్ పెట్టండి, మాకు ఈరోజు మూడ్ బాగాలేదు, మేము బయట ఎక్కడికో వెళ్ళాలి, మాకు వేరే పనులు ఉన్నాయి, లేదా మాకు పార్టీ మీటింగ్ ఉంది, మేము వెళ్తాం, మీరు పోస్ట్పోన్ చేయాలనుకుంటే దానికోసం ఇక్కడ ప్రభుత్వం లేదు, గౌరవ చైర్మన్ గారు లేరు. దయచేసి ఇది ఆయన సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యేగా అనేక సార్లు చేశారు, 3 సార్లు మంత్రిగా చేసిన వ్యక్తి, ఆయన కొంచెం ఆలోచించి చెప్పాలి అధ్యక్ష. అని ఆ రోజు అన్ని మెటీరియల్ తీసుకొచ్చాండి, మీరు అందరూ చూశారు. మీరు ప్రింట్ చేసిన పుస్తకాలు తీసుకొచ్చా, మేము ప్రింట్ చేయబోయే పుస్తకాలు తీసుకొచ్చా. ఆ రోజు షార్ట్ డిస్కషన్ నోట్ ఇచ్చా, మీ దగ్గర లేకపోతే బొత్స గారు నేను ఇప్పుడు నోట్ కూడా మళ్ళీ పంపిస్తాను, మీరు చదవండి. ఇంగ్లీష్లో ఇచ్చాను, తెలుగులో ఇచ్చాను, నోట్ ఇచ్చాను అధ్యక్ష. ఈరోజు మనం క్వశ్చన్ అంటే మీరే మాకు చెప్పారు, మా సభ్యుడి నుంచి అన్ని మాడుతుంటే ప్రశ్న ఏంటి మంత్రి కానీ మీరు సూటిగా మమ్మల్ని అడిగారు. కానీ బొత్స గారు మొత్తం అన్ని మాట్లాడారు, అన్నిటికీ నేను వివరిస్తాను అధ్యక్ష. ఫస్ట్ మాడదాం, 12 లక్షల మంది విద్యార్థులు తగ్గారు. ఐ స్టాండ్ బై మై వర్డ్. బొత్స గారు నేను సూటిగా ప్రశ్న ఇచ్చేది, ఆయన మంత్రులు ఉన్నప్పుడు ఎంతమంది పిల్లలు చదివారో చెప్పమనండి అధ్యక్ష. ఎంతమంది పిల్లలు చదివారని చెప్పమనండి స్కూల్ ఎడ్యుకేషన్లో, అప్పుడు తెలుస్తుంది. 12 లక్షల మంది పిల్లలు తగ్గారు. ఐఎమ్ రెడీ ఫర్ డిస్కషన్ దాని గురించి. ఎక్కడ తగ్గారు, ఏ పాఠశాలలో తగ్గారు, ఎక్కడికి వెళ్ళారు, ఆ ప్రైవేట్ స్కూళ్ళ సంఖ్య ఎక్కడ పెరిగిందో మేము చెప్తున్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, అన్నాడు నేను చెప్పా డ్రాప్ బాక్స్ విధానం ఉందని. ఆన్లైన్ సిస్టంలో పిల్లలు ఏ పాఠశాలలో ఉండాలి, కావాలని గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెంచేదానికి పిల్లలు తీసుకెళ్లి డ్రాప్ బాక్స్ లో పెట్టారండి. 1,00,000 మంది పిల్లలు 17 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు కలిగిన పిల్లలు స్కూల్ ఎడ్యుకేషన్ లో ఉన్నారని చెప్పారండి. డ్రాప్ బాక్స్ ఉండాలి, డీటెయిల్స్ ఆ వివరాలన్నీ నేను ఇవ్వగలుగుతా. ఆ రోజు కూడా చెప్పాను అధ్యక్ష. ఈరోజు టోఫల్ గురించి మాట్లాడుతున్నారు. ఐఎమ్ ఆస్కింగ్ సార్ స్ట్రైట్ క్వశ్చన్. నేషనల్ అచీవ్మెంట్ సర్వే మీరు ఒక్కసారి చూస్తే 2017లో ఇంగ్లీష్ లో భారతదేశంలో 4వ స్థానంలో ఉన్న అధ్యక్ష, మళ్ళీ 14వ స్థానానికి ఎందుకు పడిపోయామండి? సమాధానం చెప్పండి సార్. టోఫల్ గురించి మాట్లాడుతున్నారే, టోఫల్ గురించి మాట్లాడుతున్నారే, మళ్ళీ ఎందుకు పడిపోయాం సార్? సోషల్ సైన్స్ 6వ స్థానం నుంచి 10th క్లాస్ గురించి చెప్తున్నా అధ్యక్ష, 6వ స్థానం నుంచి 24వ స్థానానికి ఎట్లా పడిపోయాం అధ్యక్ష? సైన్స్ ఫస్ట్ ప్లేస్ ఉండేది 15వ స్థానం పడిపోయాం. మ్యాథమెటిక్స్ ఫస్ట్ ప్లేస్ ఉంది 12వ స్థానం పడిపోయాం. ఎలా పడిపోయాం చెప్పానండి అధ్యక్ష. గొప్పలు చెప్తున్నారు ఐబీ గురించి. ఐబీ మీరు ఏం చేశారండి? మంత్రి గారిని, మాజీ మంత్రి గారిని సూటిగా నేను ప్రశ్నిస్తున్నాను, ఏం చేశారు మీరు ఐబీ? వాట్ ఈస్ యువర్ కాంట్రిబ్యూషన్ ఇన్ ఐబీ? ఐబీ అధ్యక్ష